లలి 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 ఏంట్రా? ఎవ్వండి రా అంటున్నావు. సారీ అండి, పిలిచింది మా నాన్న అనుకున్నాను. ఏయ్ నీ మెళ్ళో తాళి కొట్టేదే. ఏమండి, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టావా? నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చో. మా అబ్బాయి మాట వినడం లేదండి, మా అబ్బాయి మాట విన చెప్పిన మాట వినని వాడినే కొడుకు అంటారా, చెప్పిన మాట విన్నట్టు నటించేదాన్ని కూతురు అంటారమ్మా, పెద్ద తేడా లేదు. ఏదో బలమైన కారణం ఉండపట్టుకనే శ్రీకృష్ణుడు జైల్లో, రాముడు అడవిలా, మేము మా అత్తగారింట్లో. రే ఈరోజు జంతువుల గురించి తెలుసుకుందాం. ఈ భూమి మీద అత్యంత క్రూరమైన జంతువేది? అటు చూడ రాత్రికి అన్నం కూడా పెట్టదు మీ అమ్మ. బాగా చదువుకో, చదువుకుంటేనే నీకు పెళ్లి అయ్యేది. నిజమేరా, ఈ రోజులో చదువుకుంటేనే పిల్లలు ఇస్తున్నారు. అదేంట్రా పరిస్థితి చూసినా గోరా పెళ్లి చేసుకోమంటారా నాన్నగారు? పిల్లకాయల ముందు కొట్టబాక 100 సార్లు చెప్పేది దీనికి. అత్త పని ఎక్కువగా ఉంది, వీడిని కాస్త చూసుకుంటారా? నాకేం పని లేదా, నీ కొడుకు నువ్వే చూసుకో. ఏమ్మా, నా కొడుకు సరిగ్గా అన్నం కూడా పెట్టలేదంట, ఏం పరుచుకోవా? నాకేం పని లేదా, నీ కొడుకు నువ్వే చూసుకో. నాని, మీ అమ్మ లేదా? లేరు. సరే గాని కొంచెం దాల్చిన చెక్క ఇయ్యవా? మా అమ్మ రాసిన చెక్క నన్ను ఇయ్య, నన్ను ఓర్చాలి. మా అమ్మ రాసిన చెక్క నన్ను ఇయ్య, నన్ను ఓర్చాలి. దాల్చిన చెక్క అంటే మీ అమ్మ దాల్చిన చెక్క కాదురా, మా నాన్న రాసిన ఇయ్య, ఎవరు ఇచ్చినా కొరతదు. అరే అది మీ అమ్మ దాచిన చెక్క కాదు, మీ నాన్న దాచిన చెక్క కాదు, అది దాల్చిన చెక్కరా. బిర్యానీ లేతాను చూడు అది. బిర్యానీలో వేసేది మా ఇంటికి ఎందుకు దాచినావు? బిర్యానీలో వేసేది మా ఇంటికి ఎందుకు దాచినావు? నీకు దండం రదువుతా, దాల్చిన చెక్కదు దాయం చెక్కదు. అట్లుంటది మనతో. దేవుడా, ఓ మంచి దేవుడా, చైన్ వేసుకోవడానికి మెడనిచ్చావు, ముక్కు పుడక పెట్టుకోవడానికి నోస్ ఇచ్చావు, ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఇయర్స్ కూడా ఇచ్చావు, అలాగే గాజులు వేసుకోవడానికి చేతులు ఇచ్చావు, వడ్డానం పెట్టుకోవడానికి 0 సైజ్ నడువని కూడా ఇచ్చావు, పట్టీలు పెట్టుకోవడానికి కాళ్ళు కూడా ఇచ్చావు, రింగ్స్ పెట్టుకోవడానికి ఫింగర్స్ కూడా ఇచ్చావు. మరెందుకయ్యా ఇవన్నీ కొనలేని మొగుడిని ఇచ్చావు? స్వామి, మా పిల్లాడు భవిష్యత్తు ఎలా ఉండదో ఒకసారి చూసి చెప్పండి స్వామి. ఇలాంటి అద్భుతమైన జాతకాన్ని నా జీవితంలో చూడలేదు. అబ్బా కొట్టావా ఛాన్స్? ఇతను కంపెనీ కోసం కాదు, కంపెనీ ఇతని కోసం పనిచేస్తది. పెద్ద సీఈఓ అయిపోతానే. పెద్ద పెద్ద అధికారులు సైతం ఇతని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇతను ఎన్నో ప్రదేశాలు తిరుగుతాడు, ఎంతో మందికి ఈయన చేతులతో అన్నం పెడతాడు. సార్ పార్సల్. స్వామీజీ కరెక్ట్ గానే చెప్పినాడు, నాకే తప్పుగా అర్థమైంది. రే ఈరోజు జంతువుల గురించి తెలుసుకుందాం. ఈ భూమి మీద అత్యంత క్రూరమైన జంతువేది? అటు చూడ రాత్రికి అన్నం కూడా పెట్టదు మీ అమ్మ. బాగా చదువుకో, చదువుకుంటేనే నీకు పెళ్లి అయ్యేది. నిజమేరా, ఈ రోజులో చదువుకుంటేనే పిల్లలు ఇస్తున్నారు. అదేంట్రా ఈ పరిస్థితి చూసినా గోరా పెళ్లి చేసుకోమంటారా నాన్నగారు? పిల్లకాయల ముందు కొట్టబాక 100 సార్లు చెప్పేది దీనికి. అత్త పని ఎక్కువగా ఉంది, వీడిని కాస్త చూసుకుంటారా? నాకేం పని లేదా, నీ కొడుకు నువ్వే చూసుకో. ఏమ్మా, నా కొడుకు సరిగ్గా అన్నం కూడా పెట్టలేదంట, ఏం పరుచుకోవా? నాకేం పని లేదా, నీ కొడుకు నువ్వే చూసుకో.